హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము గురువాయూర్ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మన్నరసాల ఆలయానికి బయలుదేరాం. ఇది ఒక అడవిలో దాగి ఉన్న దేవాలయం. అక్కడ 1,00,000కు పైగా నాగశిలలు, నిజమైన పాములు కూడా నివసిస్తాయని నమ్మకం. సంతానం కోసం, ఆరోగ్యం కోసం ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి భక్తులు వస్తారు. ఇది కేరళలోని ప్రసిద్ధ మన్నరసాల శ్రీ నాగరాజ ఆలయం. ఇది కేరళ రాష్ట్రంలోని హరిపాడ్ ప్రాంతంలో ఒక అరణ్య గర్భంలో దాగి ఉన్న దేవాలయం ఇది. ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని అల్పుజా జిల్లాలో హరిపాడ్ దగ్గర ఉంది. ఇది హరిపాడ్ టౌన్ నుండి కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. ఈ ఆలయానికి కోయంబత్తూరు నుండి వెళ్ళాలంటే సుమారు 270 నుండి 280 కిలోమీటర్లు ఉంటుంది. కార్ లేదా బస్సులో వెళ్తే సాధారణంగా 6 నుంచి 7 గంటలు పడుతుంది. మార్గంలో కోయంబత్తూరు, పాలక్కడ్, తిరుశూర్ రూట్ మీద NH 544లో వెళ్ళి తర్వాత ఎర్నాకులం దిశగా వెళ్ళి ఆపై అల్పుజా వైపు వెళ్ళాలి. మధ్యలో పాలక్కడ్, తిరుశూర్, ఎర్నాకులం, కొచ్చి పరిసరాలు, అల్పుజా వంటి ప్లేసెస్ క్రాస్ చేస్తూ చివరిగా హరిపాడ్ దగ్గర మన్నరసాల టెంపుల్ చేరుకుంటారు. ఇది సముద్ర తీరానికి దగ్గరలో గ్రీన్ ఫీల్డ్స్ మధ్యలో ఉంటుంది. ఇక మదనపల్లి నుండి వెళ్తే సుమారు 720 నుండి 760 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ట్రాఫిక్ మరియు రూట్ మీద ఆధారపడి 13 నుంచి 16 గంటలు పడుతుంది. సాధారణంగా మదనపల్లె, బెంగళూరు, సేలం, కోయంబత్తూర్ రూట్ లేదా బెంగళూరు, పాలక్కడ్, తిరుశూర్, ఎర్నాకులం, అల్పుజా, హరిపాడ్ మార్గంలో వెళ్తారు. ఈ ప్రయాణంలో బెంగళూరు నగరం, తమిళనాడులో సేలం ఈ రోడ్, తర్వాత పాలక్కడ్ ఘాట్ ఏరియా, తిరుశూర్, ఎర్నాకులం నగరం, అల్పుజ్ బ్యాక్వాటర్ ఏరియా దాటుతూ చివరికి హరిపాడ్ దగ్గర మన్నరసాల నాగరాజ ఆలయానికి చేరుకుంటారు. గురువాయూర్ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం చాలా ఎర్లీగా దాదాపు 4 గంటలకి మా జర్నీ స్టార్ట్ చేసాం. మా లక్ష్యం ఏంటంటే 5 గంటల కల్లా ఫెర్రీ పాయింట్కి చేరుకోవాలి. ఈ రూట్లో వెళ్ళాలంటే వైపిన్ జంకర్ ఫెర్రీ తీసుకోవాలి. మేము 4:30 నుండి 4:45 మధ్యలో అక్కడికి చేరుకునేసాం ఫెర్రీ పాయింట్కి. కానీ ఫెర్రీ స్టార్ట్ అవ్వడం 5 గంటలకి కాబట్టి అక్కడే కొంచెం టైం వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు. ఫెర్రీ పాయింట్లో వెయిట్ చేయడం కూడా ఒక మంచి అనుభవంలా అనిపించింది. తర్వాత 5 గంటలకి ఫెర్రీ స్టార్ట్ అయ్యింది. మనం ముందుగా టికెట్ తీసుకోవాలి. 4 వీలర్ కోసం దాదాపు 70 రూపాయలు తీసుకున్నారు. తర్వాత మనం కార్తో పాటు ఫెర్రీలో ఎక్కి నీటి మీదుగా ఇంకో సైడ్కి వెళ్తాం. ఇది చాలా కొత్తగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. ఈ ఫెర్రీ జర్నీ నాకు కొత్త కాదు. నేను ముందు యూకేలో, ఫిన్లాండ్లో కూడా చేశాను. కానీ మా ఫ్యామిలీకి ఇది ఫస్ట్ టైం. వాళ్ళకి చాలా కొత్తగా, చాలా హ్యాపీగా అనిపించింది. ఫెర్రీ అంటే నీటి మీద నడిచే పడవ లేదా నౌక. ఇది ఒక తీరం నుంచి మరో తీరానికి ప్రయాణికులను, వాహనాలను లేదా సరుకులను తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. నది, సరస్సు లేదా సముద్రం దాటడానికి వంతెన లేకపోతే ఫెర్రీని ఉపయోగిస్తారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే ఫెర్రీ ఆగిన చివరి భాగం దగ్గర నది ఒడ్డున ఉన్న భూభాగాన్ని చూడవచ్చు. మధ్యలో నీరు ఉండగా 2 వైపులా ఉన్న భూములు కలిపి ఒక రోడ్డులాగా మారినట్టు కనిపిస్తుంది. దీని తరువాత మేము అక్కడి నుంచి మన్నరసాల నాగరాజ ఆలయానికి మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేశాము. మేము మన్నరసాల నాగరాజ ఆలయానికి చేరుకున్న వెంటనే ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒక పెద్ద బోర్డు మాకు కనిపించింది. ఆ ఎంట్రీ బోర్డులో
మన్నరసాల శ్రీ నాగరాజ ఆలయం అని స్పష్టంగా రాసి ఉంటుంది. ఆ బోర్డు దాటి లోపలికి ప్రవేశించిన వెంటనే విశాలమైన పార్కింగ్ స్థలం కనిపిస్తుంది. అక్కడే అనేక వాహనాలు నిలిపే సౌకర్యం ఉంటుంది. మేము కూడా మా కారును ఆ పార్కింగ్ ప్రదేశంలో సులభంగా పార్క్ చేశాము. కార్ పార్క్ చేసిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్కి వెళ్ళాం. సాధారణంగా టెంపుల్స్లోనే వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి కదా, ఇక్కడ కూడా జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా వాష్రూమ్స్ ఉన్నాయి. ఆ వాష్రూమ్స్ ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. చూడడానికి అది పాతకాలంలో ఉండే రచ్చబండలా చాలా విశాలంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ మీరు మీతో తీసుకొచ్చిన బ్యాగ్స్, లగేజ్, బిలాంగింగ్స్ అన్నీ సేఫ్గా అక్కడ పెట్టొచ్చు. అలాగే అక్కడ కూర్చోవడానికి కూడా కొంత స్పేస్ ఉంటుంది కాబట్టి కొందరు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. వాష్రూమ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, బయట ఉన్న వాళ్ళు లగేజ్ చూసుకుంటూ ఉండొచ్చు. అయితే ఒక విషయం గమనించాలి, ఇక్కడ ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు నాకు పెద్దగా కనిపించలేదు. అందుకే మీ బిలాంగింగ్స్ దగ్గర మీతో వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరు ఉండటం మంచిది. ఒకరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇంకొకరు బయట ఉండి లగేజ్ చూసుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ సేఫ్గా ఉంటుంది. మన్నరసాల నాగరాజస్వామి ఆలయానికి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఇక్కడి స్థానికుల నమ్మకం ప్రకారం ఈ ఆలయ దర్శనానికి వెళ్లే ముందు సుమారు 3 రోజుల పాటు నాన్ వెజ్ తినకూడదు, అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదు అని చెబుతారు. ఇది ఇక్కడ ఒక పవిత్ర నియమంలా భావిస్తారు. ఒకవేళ ఈ 3 రోజుల వ్యవధిలో ఎవరికైనా నాన్ వెజ్ లేదా ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆ సమయంలో దర్శనానికి వెళ్ళకపోవడమే మంచిదని అక్కడి వాళ్ళు సూచిస్తారు. ఎందుకంటే వారి నమ్మకం ప్రకారం అలా వెళ్ళిన తర్వాత కొందరికి ఫీవర్ రావడం, అస్వస్థగా అనిపించడం లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురవడం జరుగుతుందని అంటారు. ఇది పూర్తిగా అక్కడి విశ్వాసం ఆధారంగా చెప్పే విషయం. కాబట్టి మీరు ఈ టెంపుల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ముందుగానే 3 రోజుల పాటు సాత్వికంగా ఉండటం, నాన్ వెజ్ మరియు ఆల్కహాల్కు దూరంగా ఉండటం మంచిదని అక్కడి వాళ్ళు సలహా ఇస్తారు. ఇలా చేస్తే దర్శనం ప్రశాంతంగా, సాఫీగా చేసుకోవచ్చని భక్తుల నమ్మకం. మొత్తానికి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా చిన్నోడైతే కేరళ స్టైల్లో పంచకట్టు, చొక్కా వేసుకొని రెడీ అయ్యాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన చెట్టు అయితే ఉంది. ఆ చెట్టుని నాగలింగం చెట్టు అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే పువ్వులు కొమ్మల మీద కాకుండా నేరుగా చెట్టు కాండం మీదే పూస్తాయి. ఈ పువ్వుల ఆకారం చూస్తే ఒకవైపు నాగుపాం తలలా ఉంటుంది, మధ్య భాగం శివలింగాన్ని గుర్తు చేసే గుండ్రని రూపంలో ఉంటుంది. అందుకే దీనిని నాగలింగం చెట్టు అని పిలుస్తారు. ఈ పువ్వులు తాజాగా పూసినప్పుడు చాలా మధురమైన సువాసన వస్తుంది. అది మల్లె పువ్వుల వాసనతో కలిసినట్టు తేలికగా అనిపిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత ఆ వాసన కొంచెం బలంగా భూమి వాసన లాంటి స్వభావంలోకి మారుతుంది. ఈ చెట్టు అసలు దక్షిణ అమెరికాలోని అమెజాన్ ప్రాంతానికి చెందినది అయినప్పటికీ ఇప్పుడు భారతదేశంలోని అనేక దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని చాలామంది భక్తులు శివునికి సంబంధించిన ప్రతీకాత్మక పవిత్ర వృక్షంగా భావిస్తారు. ఇక్కడ ఈ నాగలింగం చెట్టు కిందనే ఒక శివలింగం కూడా ఉంది. ఆ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే అది పంచముఖంగా, అంటే 5 నాగుపాము తలల ఆకారంలో ఉన్న రూపాలతో అలంకరించబడి ఉంది. ఆ విగ్రహం చూస్తే చాలా అందంగా, ఆకర్షణీయంగా, దివ్యంగా అనిపిస్తుంది. శివలింగం చుట్టూ నాగదేవతల రక్షణ ఉన్నట్టు ఒక పవిత్ర భావన కలుగుతుంది. మొత్తం ఆ ప్రదేశం చూస్తే ప్రకృతి అందం, ఆధ్యాత్మికత, భక్తి అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ దోషాలు నివారించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ నాగ విగ్రహాలు అమ్ముతారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, సంతాన సమస్యలు ఉన్నవారు ఈ నాగదేవతలకు సంబంధించిన విగ్రహాలను కొనుగోలు చేసి పూజలు చేస్తారు. ఇవి చిన్న చిన్న షాప్స్లో అందుబాటులో ఉంటాయి. మనం ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి రాగానే ముందుగా కనిపించేది 5 తలల నాగుపాముల పెయింటింగ్. ఆ రూపం చూస్తేనే కొంచెం గూస్ బంప్స్ వస్తాయి. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ సింబల్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. కానీ లోపలికి వెళ్ళే ముందు ఈ ఆలయానికి సంబంధించిన కథ ఏంటి, దీని పురాణ చరిత్ర ఏంటి, అసలు ఈ నాగాలయం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం
నాగులు అంటే చాలా పవిత్రమైన జీవులు అని చెబుతారు. హిందూ సంప్రదాయంలో నాగదేవతలను భూమి రక్షకులుగా, సంపదకు మరియు జీవశక్తికి ప్రతీకగా భావిస్తారు. చాలా కథల్లో నాగదేవతలు శివుడికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. శివుడి మెడలో వాసుకి నాగం ఉండటం కూడా ఈ సంబంధానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇలా నాగదేవతలపై ఉన్న విశ్వాసం కారణంగా కొన్ని ప్రదేశాలు కాలక్రమేణా నాగులకు సంబంధించిన పవిత్ర స్థలాలుగా మారాయి. ముఖ్యంగా నీటి వనరులు ఉన్న ప్రదేశాలు, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, అలాగే పాతకాలంలో ప్రత్యేకమైన శక్తి ఉందని నమ్మిన ప్రాంతాల్లో నాగాలయాలు ఏర్పడ్డాయి. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర చాలా పాతది. పురాణాల ప్రకారం కేరళను సృష్టించింది పరశురాముడు. అది ఎలా జరిగిందంటే, పరశురాముడు తన గొడ్డల్ని సముద్రంలో విసిరాడు. అప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. అలా భూమి బయటకు వచ్చింది. కానీ ఆ భూమి మంచి పంటలకు పనికిరాలేదు. ఆ భూమి అంతా చాలా ఉప్పుగా ఉండేది. అప్పుడు పరశురాముడు శివుడిని ప్రార్థించాడు. శివుడు చెప్పాడు, నీవు నాగరాజును పూజించు, ఆయన భూమిని శుభ్రం చేస్తాడు అని. పరశురాముడు చాలా కాలం తపస్సు చేశాడు. అప్పుడు నాగరాజు ప్రత్యక్షమయ్యాడు. నాగరాజు తన శక్తితో భూమిని శుభ్రం చేశాడు. అప్పుడు ఆ భూమి జీవించడానికి అనుకూలమైంది. అప్పుడు నాగరాజు ఒక వాగ్దానం చేశాడు, నేను ఈ ప్రదేశంలోనే ఉంటాను. అలా మన్నరసాల ప్రాంతం పవిత్ర స్థలమయ్యింది. మరో ముఖ్యమైన కథ ఏంటంటే, ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారి పేర్లు వసుదేవన్, శ్రీదేవి. వారికి పిల్లలు లేరు. వారు చాలా బాధపడేవారు. ఒకరోజు వారు అడవిలో వెళ్ళారు. అక్కడ గాయపడిన పాములను చూశారు. వారు భయపడకుండా వాటిని కాపాడారు. ఆ పాములను ఇంటికి తీసుకెళ్లి చూసుకున్నారు. ఈ ప్రేమ చూసి నాగరాజు చాలా సంతోషించాడు. తర్వాత వారికి సంతానం ఇచ్చాడు. అందుకే ఈ కుటుంబం ఈ ఆలయ సేవలో భాగమైంది. మన్నరసాల నాగరాజ ఆలయం గురించి చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధాన పూజా సంప్రదాయం మహిళల చేతుల్లోనే ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. ఎందుకంటే ఎక్కువ ఆలయాల్లో పూజలు పురుష పూజారులే చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం నాగదేవత పూజలో మహిళలకు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. ఈ ఆలయంలో పూజా వ్యవస్థ ఒక కుటుంబ సంప్రదాయం ఆధారంగా ఉంటుంది. ఈ కుటుంబాన్ని బ్రాహ్మణ నాగరాజ వంశంగా భావిస్తారు. ఇక్కడ ప్రధానంగా పూజలు నిర్వహించే మహిళను సాధారణంగా మన్నరసాల అమ్మ అని పిలుస్తారు. ఆమెనే ఆలయానికి అత్యంత ముఖ్యమైన పూజారి. ఆమెకు తోడు కుటుంబంలోని ఇతర మహిళలు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంప్రదాయం వెనుక ఒక ముఖ్యమైన నమ్మకం ఉంది. పురాణ కథల ప్రకారం నాగదేవతలు ప్రకృతితో, సంతాన శక్తితో మరియు భూమి తల్లితో బలంగా సంబంధం కలిగి ఉంటారు. సృష్టి శక్తి మహిళల్లో ఎక్కువగా ఉంటుందని నమ్మకం. నాగదేవతలు శాంత స్వభావం కలిగిన వారని భావన. కుటుంబ పరంపరలో శుద్ధత, వంశ సంప్రదాయం కొనసాగింపు. ఈ కారణాలతో పూజా బాధ్యతను కుటుంబంలోని పెద్ద మహిళకు అప్పగించారు. ఇది ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే, శాస్త్రీయ నియమం కాదు. మన్నరసాల ఆలయంలో ప్రధాన మహిళా పూజారిని సాధారణంగా మన్నరసాల అమ్మ లేదా వలియ అమ్మ అని పిలుస్తారు. ఆమె ఆలయ సంప్రదాయాలను కొనసాగించే ప్రధాన వ్యక్తి. నాగపూజా విధానాలను నిర్వహించే అధికారం కలిగిన మహిళ. కుటుంబ వంశంలో పెద్ద మహిళా వారసురాలు. ఆమె అనుమతి లేకుండా ముఖ్యమైన పూజలు జరగవు అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పూజ చాలా సింపుల్గా కానీ పవిత్రంగా ఉంటుంది. మహిళలు చేసే ముఖ్యమైన పూజలు నాగదేవతకు పాలు పోయడం, పూలతో అలంకరించడం, దీపారాధన, నైవేద్య సమర్పణ, సర్పకావులో ప్రత్యేక పూజలు. ఇక్కడ పూజలు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే పవిత్రత మరియు నిశ్శబ్దం. పురాణ కథల ప్రకారం నాగరాజుడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని చెబుతారు. ఆ సమయంలో నాగదేవతలను సేవించడానికి ప్రత్యేక శుద్ధత అవసరమని నమ్మకం ఏర్పడింది. ఆ శుద్ధత మరియు శాంత స్వభావం మహిళల్లో ఎక్కువగా ఉంటుందని భావించి కుటుంబంలో పెద్ద మహిళకు పూజా బాధ్యత ఇచ్చారు. కాలక్రమంలో ఇది ఒక సంప్రదాయంగా మారింది. ఇప్పటికీ అదే కుటుంబ పరంపర కొనసాగుతుంది. ఇది నాగదేవతలను పూజించే చాలా ప్రసిద్ధమైన ఆలయం. ఈ ఆలయం ఒక సాధారణ దేవాలయం లాగా కాకుండా ఒక పెద్ద పచ్చని అడవి మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, మొక్కలు, చిన్న చిన్న మార్గాలు మొత్తం ప్రకృతితో నిండిపోయి ఉంటాయి. ఈ ఆలయాన్ని సర్పకావు అని కూడా అంటారు. అంటే నాగదేవతలు నివసించే పవిత్ర అడవి అని అర్థం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు నాగరాజు. నాగరాజును సర్పరూపంలో పూజిస్తారు. అతనితో పాటు సర్పయక్షి దేవత కూడా ఇక్కడ పూజించబడుతుంది.
ఇక్కడ నమ్మకం ఏంటంటే నాగదేవతలు భూమిని రక్షిస్తారు, కుటుంబానికి మంచి ఫలితాలు ఇస్తారు అని. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఇక్కడ పూజలు ఎక్కువగా కుటుంబ సంప్రదాయ ప్రకారం జరుగుతాయి. ముఖ్యంగా ఆలయ నిర్వహణలో మహిళలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఈ ఆలయంలో చాలా నాగ విగ్రహాలు కనిపిస్తాయి. చెట్ల కింద, రాళ్ల మీద, చిన్న చిన్న మండపాల్లో ఎన్నో నాగశిలలు ఉంటాయి. ఇవి ఎందుకు వచ్చాయంటే చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ నాగ విగ్రహాలను సమర్పిస్తారు. కొంతమంది సంతానం కలగాలని, కొంతమంది ఆరోగ్యం కోసం, కొంతమంది కుటుంబ సమస్యలు తొలగాలని నాగదేవతను ప్రార్థిస్తారు. కోరిక నెరవేరితే ప్రతిగా నాగ విగ్రహం ఇక్కడ ఉంచుతారు. అలా సంవత్సరాలుగా ఇవి పెరిగిపోయాయి. ఈ నాగ విగ్రహాలు ఒకే చోట ఉండవు. కొన్ని చెట్ల కింద ఉంటాయి, కొన్ని రాళ్లపై ఉంటాయి, కొన్ని ఆలయం చుట్టూ ప్రత్యేక ప్రదేశాల్లో ఉంటాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని ఒంటరి నాగరూపంలో ఉంటాయి, కొన్ని బహుతలల నాగరూపంలో కూడా ఉంటాయి. ఈ మొత్తం ప్రదేశం చూస్తే ఒక నాగ గ్రామంలా అనిపిస్తుంది. మన్నరసాల ఆలయం మొత్తం ప్రకృతి మధ్యలో ఉంటుంది. ఇక్కడ పెద్ద భవనాలు లేవు, చిన్న చిన్న మార్గాలు, చెట్ల నీడలు, పచ్చని వాతావరణం ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచులాగా వాతావరణం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కువగా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు ఘనమైన అడవి. ఇక్కడ నాగదేవతలు నివసించేవారు అని నమ్మకం. కాలక్రమంలో భక్తులు పూజలు పెరిగాయి. నాగరాజు ఇక్కడే స్థిరంగా ఉంటానని వరం ఇచ్చాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం నాగ ఉపాసనకు చాలా పవిత్రంగా భావిస్తారు. మన్నరసాల ఆలయంలో ఉన్న ఈ కోనేరుని సాధారణంగా సర్పకావు కోనేరు అని పిలుస్తారు. ఈ నీటిని నాగపూజలు, అభిషేకాలు మరియు ఆలయ శుద్ధి కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. సర్పకావు అంటే కేరళలో కనిపించే ఒక చిన్న పవిత్ర అడవి. ఇది నాగదేవతలకు అంకితం చేసిన ప్రదేశం. ఇక్కడ పెద్ద చెట్లు, గడ్డి, రాళ్లపై నాగ విగ్రహాలు ఉంటాయి. భక్తులు దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో చెట్లు కొట్టడం, జంతువులను హాని చేయడం చేయరు. నాగదేవతలు ఇక్కడ నివసిస్తారని నమ్మకం ఉంది. అందుకే ఇది ఒక ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సంరక్షణ స్థలం. సింపుల్గా చెప్పాలంటే సర్పకావు అంటే నాగదేవతలకు అంకితమైన పవిత్ర అడవి. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మొత్తం ప్రదేశం అంతా పచ్చని చెట్లు, సహజ వాతావరణంతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. అందుకే ఇది ఒక ఫ్యామిలీతో రావడానికి కూడా చాలా మంచి ప్రదేశం అని చెప్పచ్చు. నీటి ప్రాంతం చూస్తేనే మనకి తెలుస్తుంది ఇది ఎంత పురాతనమైన ఫారెస్ట్లా ఉందో. ఆ నీటి చుట్టూ ఉన్న చెట్లు, వాతావరణం మొత్తం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ తాబేళ్లు కూడా కనిపిస్తాయి. మేము తాబేళ్లను చూస్తూ చాలా అందమైన ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. నిజంగా అనుభవం చాలా బాగా అనిపించింది. ఈ ప్రదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ని, చుట్టూ ఉన్న ప్రదేశాలని మేము సందర్శించాం. ప్రతి చోట ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. ఇంకా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తారు. మేము కూడా అన్నదానం ప్రారంభ సమయంలో అక్కడికి వెళ్ళాము. మొత్తం అనుభవం చెప్పాలంటే ఇది ఒక అందమైన ప్రకృతి ప్రదేశం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చే పవిత్ర స్థలం. మీరు ఇక్కడ గమనిస్తే ఒక చాలా అందమైన విషయం కనిపిస్తుంది. టెంపుల్ చుట్టూ అన్ని వైపులా దీపాలు వెలిగించి ఉంటాయి. ఈ దీపాలు కేవలం ఒక చోట మాత్రమే కాకుండా మొత్తం ఆలయ పరిసరాల్లో ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెంపుల్ గోడల మీద కూడా దీపాలను అమర్చుతారు. ఆ వెలుగులు రాత్రి సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఆ చిన్న చిన్న దీపాల వెలుగు మొత్తం ఆలయాన్ని ఒక దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలోకి మార్చేస్తుంది. సాయంత్రం వేళల్లో లేదా రాత్రి సమయంలో ఈ దీపాలు వెలిగినప్పుడు ఆలయం మొత్తం చాలా అందంగా మారిపోతుంది. చుట్టూ ఉన్న చెట్లు, రాతి నిర్మాణాలు, నాగ విగ్రహాలు అన్నీ ఆ దీపాల వెలుగులో ఇంకా స్పష్టంగా, ఇంకా శాంతంగా కనిపిస్తాయి. ఆ వెలుగు చూస్తే మనకి ఒక వింత ప్రశాంతత అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ దీపాల వెలుగు టెంపుల్ అందాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కువగా సాయంత్రం సమయాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ దీపాల వెలుగులో మొత్తం ఆలయం ఒక ఆధ్యాత్మిక స్వర్గంలా అనిపిస్తుంది.
ఈ ఆలయం సాధారణంగా ఉదయం 5 గంటల నుండి 5:30 గంటల మధ్య తెరుస్తారు. ఉదయం దర్శనం 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఆలయం మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 5 నుండి 5:30 గంటల మధ్య తెరుస్తారు. సాయంత్రం దర్శనం 7:30 లేదా 8 వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఆలయం పూర్తిగా మూసి ఉంటుంది. సాయంత్రం దీపాల వెలుగులో దర్శనం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న నాగరాజ సమాధి ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలం. ఇది నాగరాజుడు ఈ ప్రాంతంలో శాశ్వతంగా తపస్సులో ఉన్నాడని భక్తులు నమ్మే ప్రదేశం. ఇది చాలా ప్రశాంతంగా చెట్ల మధ్య సహజ అడవి వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ భక్తులు నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తారు. మన్నరసాల నాగరాజ ఆలయం మరియు సర్పకావు చాలా ప్రశాంతమైన పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు. ఇక్కడ ప్రకృతి మరియు భక్తి కలిసి మనకి మంచి అనుభూతిని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.